ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇప్పుడున్నటువంటి కూటమి గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్తుందా? ఎప్పటికి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? దాంట్లో ఒక స్ట్రక్చర్ని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నాకు ఇప్పుడు ఆ రాజధాని కట్టడం విషయంలో నాకేం అనుమానం లేదు. ది వే పనులు జరుగుతున్న తీరుని బట్టి చూస్తే, ప్లస్ దానికి వెనకాల డబ్బు కూడా కొంత ఫండ్ కూడా మొబిలైజ్ అయింది కాబట్టి, రుణాల రూపంలో కానివ్వండి, ఇంకొక రూపంలో కానివ్వండి, గ్రాంట్లు కానివ్వండి, ఏదైనా రాజధానిలో ఎసెన్షియల్ పార్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు ఇలాంటివి ఏర్పరచడంలో కానీ కొన్ని ముఖ్యమైనటువంటి భవనాలు లైక్ రిజర్వ్ బ్యాంకో లేకపోతే ఈ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానో, సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ ఎలాగో కడతారు. అసెంబ్లీ మన దగ్గర జరిగేదే కొద్ది రోజులు అనుకోండి. అసెంబ్లీ ఉన్నా లేకపోయినా నడిచిపోతుంది ప్రస్తుతానికి. సెక్రటేరియట్ ఒకటి కట్టాలి, ప్లస్ క్వార్టర్సు, అంతవరకు అయితే అయిపోతాయి అనేది నాకు గట్టి నమ్మకం ఉంది. కానీ ఆ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ప్రభుత్వం దగ్గర ఏదైతే భూమి ఉందో ఆ భూమిలో ఏ భవనాలు రాబోతున్నాయి, ఏ వ్యాపారాలు రాబోతున్నాయి, ఎవరు వచ్చి జనబాహుళ్యంతో దీన్ని నింపుతారు అనేది నేను ఇంకా వేచి చూస్తున్నాను. అది నింపనంత వరకు మనం సెక్రటేరియట్ కట్టుకుంటే సెక్రటేరియట్ ఎంప్లాయీసే ఉంటారు అక్కడ. ఓకే, మహా అయితే వాళ్ళకి పాలు పోసేవాళ్ళు, కూరగాయలు అందించేవాళ్ళు ఉంటారు. అంతకు మించి జనాభా పెరగదు, వ్యాపారాలు పెరగవు, ఆర్థిక అభివృద్ధి జరగదు. కాబట్టి గవర్నమెంట్ దగ్గర ఉన్న ల్యాండ్లోకి ఎటువంటి సంస్థలను తీసుకొస్తారు? కేంద్ర ప్రభుత్వ సంస్థలు అన్నీ అయిపోయినాయి, ప్రైవేట్ సంస్థలను తీసుకురావాలి. వాళ్ళు ఎటువంటి సంస్థలను తీసుకొస్తారు, వాళ్ళు ఎంత మేరకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలుగుతారు అనేది నేను ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఐ హోప్ ఈ 3 ఏళ్లలోనే ఎంతో కొంత ఆ విషయంలో పురోగతి కనిపించాలి మనకి. అప్పుడే అమరావతి ఆర్థికంగా నిలబడగలుగుతుంది.